ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 10 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. వ్యాఖ్యానాంశం కొనబడిన భార్య. వ్యాఖ్యానాంశం కొనబడిన భార్య. వ్యాఖ్యానం: కొందరు ప్రవక్తల జీవితాలను పరికించి చూస్తే యెహోవా వారిని ఉపయోగించటంలో కఠినంగానే ప్రవర్తించినట్టు మనసుకు వస్తోంది. యెహోవా కఠినుడా? కానే కాడు. కానీ ఆయన మార్గాలను అంతగా ఎరుగని వారు అట్లా అనుకుంటారు. ఇర్మియాతో నీవు వివాహం చేసుకొనకూడదని పలికాడు. 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. పెండ్లి చేసుకున్న యెషయా ఇష్టం వచ్చినట్లు తన పిల్లలకు పేరు పెట్టక యెహోవా సెలవిచ్చిన నామంతోనే వారిని పిలవలసి వచ్చింది. కారణం ఏంటి? ఆ పేర్లే ప్రసంగం చేశాయి. చిన్నవాని పేరు దోపుడవుతుంది, ఆతురముగా కొల్లబెట్టబడును అను హెబ్రీ పేరైన మహేర్షాలాల్ హాష్బజ్. అసలు ఆ కుమారుడు పుట్టడానికి యెహోవా ప్రవక్తను ప్రేరేపించి బిడ్డ పుట్టకముందే ఆ పేరు తెలియజెప్పాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాలు చూడండి. జ్యేష్ఠుని పేరు షయర్యాషూబు. 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. దాని అర్థం శేషము తిరిగి వచ్చును అని తెలుస్తోంది. ఈ ఇద్దరి ద్వారా రాబోవు చెరకాలాన్ని, దాని పిమ్మట జరిగే విశ్రాంతి దినాలను ప్రభువు సూచిస్తూ వచ్చాడు. యెహెజ్కేలు అయితే గొప్ప శ్రమలోకి పిలువబడి హఠాత్తుగా యూదులకు పాఠం నేర్పినట్లు ఒక సాయంకాలంలోనే తన కన్నులకు ఇంపైన తన ప్రియ భార్యను పోగొట్టుకోవలసి వచ్చింది. 24వ అధ్యాయం 16, 25 వచనాలు చూడండి. హోషేయ భార్య అయితే చెడ్డ క్రియ చేసి వెళ్ళిపోయి వ్యభిచరించినప్పుడు తాను ఖర్చు చేసి ఆ భార్యను కొనుక్కోవలసి వచ్చింది. ఇవన్నీ మన పాఠాల కొరకై జరిగాయి. క్రీస్తు తానే తన రక్తమిచ్చి తన భార్యను కొన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.